బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంగ్లాదేశ్ లోని హిందువులకు మద్దతుగా వెములవాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు రేవుల సంతోష్ బాబు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మతం పేరుతో విభజించబడ్డ దేశాల్లో మైనార్టీలుగా ఉన్న హిందువుల బ్రతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయన్నారు. బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు దేశ జనాభాలో 22% ఉన్న హిందువులు నేడు కేవలం 6%కే పరిమితం అవ్వటం అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితుల్లో కేవలం మతం పేరుతో హిందువుల మాన ప్రాణాలు ఆస్తులు దోచుకోవడం కాకుండా వారిని మతం పేరుతో హిందువులపై దాడులు చేయడం చాలా దురదృష్టకర పరిణామమని విచారణ వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను భారత జాతి మొత్తం ఖండించాలంటూ ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు జకుల తిరుపతి, పిన్నింటి హనుమాన్లు, మైలారం శ్రీనివాస్, మెరుగు లక్ష్మణ్, చింక అనిల్, నామాల శేఖర్, బిల్లకృష్ణ, వవల నరసయ్య, జబ్బాజీ రాజశేఖర్, కోరెపు నరేష్, రేగుల నరేష్, పట్టణ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. మరి ఒక పక్కన బంగ్లాదేశ్ ఈ రోజు మరి హిందూ మరి కనుమైన పరిస్థితులు ఉంటే మరి కండుపుతుడి చర్యలు ఎట్టిపోతున్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా మరి ఒక హిందువుల మరి బాధ్యత గల మరి భారతీయులందరూ కూడా మరి వారికి సంఘీభావం ప్రకటించడం ద్వారా మరి ప్రపంచవ్యాప్తంగా మరి వాళ్ళని కాపాడుకునేటువంటి చర్యలు ఉంటాయి కనుక మరొకసారి భారతీయ పక్షాన మరి భారతీయుల పక్షాన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మరి కాపాడాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై. ఈరోజు వేములవాడలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అనేక దుశ్చర్యలకు సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు బంగ్లాదేశ్లో చాలా తక్కువ వరకే ఉన్నారు హిందువులు. ఆ ఉన్న హిందువులను కూడా చాలా ఘోరంగా మహిళలు అయితే వీడియోలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అది చూడడానికి చాలా కంటతడి పెడతా ఉన్నాం. హిందువులారా, భారతీయులారా, ముఖ్యంగా భారతీయులకు నేను ఒకటే విన్నవిస్తూ ఉన్నా. ఎందుకంటే మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మన పుట్టుకను ఏదైతే మన హిందూ వాదాన్ని హిందుత్వాన్ని మనం కాపాడుకోలేకపోతే ఈరోజు చూసుకున్నట్టే రేపు భవిష్యత్తులో కూడా మనం కూడా అదే పరిస్థితిలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బంగ్లాదేశ్లో జరిగినటువంటి దుశ్చర్యకు మనం ప్రతి ఒక్క భారతీయులుగా ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపాలి. రేపు భవిష్యత్తులో కూడా మనం ఏకంగా లేనట్టయితే మనం బంగ్లాదేశ్లో గతి పట్టినట్టు మనకు కూడా రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి ఉదాహరణ ఏంటంటే గతంలో నేను పేరు చెప్తా ఉన్నా, ఓవైసీ బ్రదర్స్ అయితే నీచులు మన భారతదేశంలో ఉండి ఒక 5 నిమిషాలు ఇచ్చినట్టయితే హిందువులను మొత్తం హిందువులు లేకుండా ఇస్తా అని చెప్పి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఈరోజు చూసుకుంటే బంగ్లాదేశ్లో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి రేపు భవిష్యత్తులో హిందువులంతా ఏకతాటికి వచ్చి మమేకమై మెదలాలని చెప్పి కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.